హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ అనూష. అమ్మఒడి పథకానికి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ న్యూస్తో మీ ముందుకు వచ్చేసాను. గత ప్రభుత్వం ఇచ్చిన అమ్మఒడి రూల్స్కు సంబంధించి ఇప్పుడు చాలా మార్పులు చేశారు. ఈ ప్రభుత్వంలో మార్చినటువంటి ఈ అమ్మఒడి రూల్స్ ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాము. ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసేయండి. గత ప్రభుత్వం హయాంలో ఇదే పథకం అమ్మఒడి పేరుగా ఉంటే ఇప్పుడు అదే పథకాన్ని ఈ ప్రభుత్వంలో తల్లికి వందనం పేరిట 15,000 రూపాయలను బడికి వెళ్లే ప్రతి ఒక్క విద్యార్థికి ఇవ్వనున్నారు ఈ ప్రభుత్వం. కానీ అందుకు సంబంధించి ఇప్పుడున్న ఈ ప్రభుత్వంలో చాలా రూల్స్ మార్చారు. అవేంటో ఇప్పుడు ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాము. ఈ ప్రభుత్వంలో ఈ తల్లికి వందనం పథకాన్ని ఎప్పుడు అమలు చేస్తున్నారో కూడా చూద్దాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తల్లికి వందనం పథకాన్ని మే నెల నుంచి ప్రారంభం చేయనుంది. ఈ పథకం ద్వారా విద్యార్థుల తల్లుల ఖాతాలో ఎంతమంది ఉంటే అంతమంది బిడ్డలకు వారి తల్లుల ఖాతాలో 15,000 రూపాయలు జమ చేయనుంది. అందుకు గాను 69.16 లక్షల మంది విద్యార్థులు అర్హులుగా గుర్తించారు. ఏపీ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీ ఒక్కొక్కటిగా అమలు చేసే దిశగా అడుగులు వేస్తుంది. గతంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇచ్చిన సంక్షేమ హామీలను నెరవేర్చేందుకు ప్రభుత్వం నూతన కార్యాచరణలు రూపొందిస్తుంది. ముఖ్యంగా మహిళలకు, రైతులకు మేలు కలిగే విధంగా సంక్షేమ పథకాలు అమలుపై పూర్తి దృష్టి తీసుకొచ్చింది. అయితే ఈ నేపథ్యంలో భాగంగానే తల్లికి వందనం పేరుతో కొత్త పథకాన్ని వచ్చే మే నెల నుంచి అమల్లోకి తీసుకురానున్నట్లు ఏపీ కూటమి ప్రభుత్వం అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. విద్యార్థుల తల్లులకు ఆర్థిక ప్రోత్సాహం అందిస్తూ వారి పిల్లల విద్యను ప్రోత్సహించేందుకు రూపొందించిన ఈ పథకం రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ఆసక్తిని రేపుతుంది. ఇంకా అదే విధంగా రైతులకు ఆర్థిక బలం ఇవ్వాలన్న ఉద్దేశంతోనే పీఎం కిసాన్ పథకాన్ని రాష్ట్ర పథకమైన అన్నదాత సుఖీభవతో కలిపి 20,000 రూపాయలను నేరుగా రైతుల ఖాతాలలో జమ చేయనుంది ఈ ప్రభుత్వం. తల్లికి వందనం మొదటి విడతలో భాగంగా చాలా మందికి లబ్ధిని చేకూర్చుతుంది ఈ ప్రభుత్వం. విద్యార్థుల భవిష్యత్తు నిర్మాణంలో తల్లుల పాత్ర ఎంతో కీలకమైందని, ఈ పథకం ద్వారా తల్లులకు గౌరవం పెరుగుతుందని మంత్రి అభిప్రాయపడ్డారు. 2024-25 విద్యా సంవత్సరానికి రాష్ట్రంలో సుమారు 81 లక్షల మంది విద్యార్థులు వివిధ తరగతులలో చదువుతున్నారు. వీరిలో ప్రాథమిక అంచనాల ప్రకారం 69.16 లక్షల మంది విద్యార్థులు ఈ పథకానికి అర్హులుగా గుర్తించబడ్డారని విద్యాశాఖ కూడా ప్రకటించింది. ఈ పథకాన్ని అమలు చేసేందుకు కూటమి ప్రభుత్వం కొన్ని రూల్స్ ను పెట్టింది. ఈ తల్లికి వందనం పథకానికి ప్రభుత్వానికి ప్రాథమికంగా అక్షరాల 10,300 కోట్లు ఖర్చవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే ఇది రాష్ట్ర బడ్జెట్పై గణనీయంగా భారం అయినప్పటికీ విద్యను ప్రోత్సహించే సంకల్పంతోనే ప్రభుత్వం వెనక్కి తగ్గేది లేదని చెబుతున్నారు. తల్లికి వందనం పథకం మనకి కావాలంటే కావాల్సిన కొన్ని అర్హతలు: విద్యార్థులకు కనీసం 75% హాజరు తప్పనిసరి. వీటితో పాటు ఆదాయ పన్ను చెల్లించే కుటుంబాలు, ఇంకా తెల్ల రేషన్ కార్డు లేని వారు, 300 యూనిట్లకు మించి విద్యుత్ వినియోగించే గృహాలు, ఇంకా కారు కలిగి ఉన్న కుటుంబాలు, నగర ప్రాంతాలలో 1000 చదరపు అడుగులు పైగా భవనాలు కలిగి ఉన్నవారు ఈ తల్లికి వందనం పథకానికి మినహాయించబడతారని తెలుస్తుంది. ఇప్పుడు చెప్పిన ఈ రూల్స్ కలిగి ఉన్న వారికి మాత్రమే తల్లికి వందనం పథకం వర్తిస్తుంది. ఈ తల్లికి వందనం పథకం మే నెలలో ఎండింగ్ కానీ జూన్ స్టార్టింగ్ కానీ ఇవ్వనున్నారు. ఇదండి మరి ఈ వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.